చందూజీ అంతా ఓకేగా? ఐఎమ్ ఓకే. ఆ రోజు మీరు వచ్చి కాపాడకపోయింటే చాలా ప్రాబ్లం అయ్యిండేది సార్. ఇందు ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఫోన్ కూడా పనిచేయలేదు. చిన్న యాక్సిడెంట్ అయిందక్క. యాక్సిడెంటా? ఇప్పుడు ఓకే కదా? మాకు చెప్పుంటే మేము చూసుకునే వాళ్ళం కదమ్మా. సరే సర్లే, అసలే కాలనీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మా ఇంట్లో కన్ఫర్మ్ ఓటు నాకెక్కడ పడకుండా పోతుందని కంగారు పడ్డాను. మొత్తానికి వచ్చేసా. ఇది తీసుకో. నడు నడు. థ్యాంక్ యూ సార్. కష్టాల్లో ఉన్న ఆడపిల్ల కనపడితే చాలు వాళ్ళని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలని ఆలోచించే మగాళ్ళున్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా మీరింత రిస్క్ తీసుకుని నా చెల్లెల్ని కాపాడారు. మీరే గనక లేకపోతే నా చెల్లెలు నిజంగా నాకు దక్కేది కాదు సార్. థ్యాంక్ యూ సార్. సార్, నా కోసం తిరుగుతున్న ఆ మినిస్టర్ మనుషులంతా చనిపోయారు. ప్రాబ్లం ఇంతటితో సాల్వ్ అయిపోయింది. ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. దీని వెనక చాలా పెద్ద గ్యాంగ్ ఉంది. నువ్వు ఇందుకు ఎంత దూరంగా ఉంటే తనంత సేఫ్ గా ఉంటుంది. నువ్వు ముంబై వెళ్లి తనికలు హోటల్లో చెఫ్ గా జాబ్ ఇస్తాడు. ఎవరు సార్ ఇతను? తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎండి అశోక్ మెహ్రా. ఇంతకీ మీరెవరు సార్? నమస్కారం బొత్స గారు. మన గుర్తు బెలూన్ గుర్తెట్టుకుని గుద్దేయండి. అలాగే కండోమా చీపురు గుర్తుగా. నమస్కారం బాబ్జీ గారు. నమస్కారం. తప్పకుండా మీ ఓటు నాకే వేసి గెలిపించాలి. ఒరే ప్రభా, ఈ ఎలక్షన్ మనకి ప్రెస్టేజియస్ మ్యాటర్. ఎలాగైనా మనమే గెలిచి తీరాలి. ఏంటి గెలిచేది? గాలి మొత్తం హేమపట్నం వైపే వీస్తుందని ఎక్సైట్మెంట్ పోల్ చెప్తున్నాయి కదా. ఒక్కలో గాలి 4 వైపులా 4 ఫ్యాన్లు పెట్టామనుకో మొత్తం గాలి మన వైపే వేస్తుంది. పోనీ సింపతి కోసం దీన్ని తగిలేద్దాం అనుకుంటే నెగటివ్ అయిపోద్దామని ఆలోచిస్తున్నాను. పోనీ మీరే తగలెట్టేసుకోండి. వేసేసింది. ఒరే ప్రభా, మన ఓటు బ్యాంకు మన దగ్గరే ఉంది. మిగతా ఓటుకు నోట్లు బ్యాంకులో వేసామనుకో సరిపోతుంది. అవన్నీ ఇంటి నెంబర్ 99లో కుదరవు. అక్కడ ఉన్నది చందు. మన దగ్గర ఉన్నది మందు. అంటే ఉక్కును కరిగించడానికి నిప్పు కావాలి. ఉక్కు లాంటి బాడీని కరిగించడానికి చిన్న టిప్పు కావాలి. రాత్రి పార్టీకి బాంబే నుంచి మంచి బాయిలర్ గోల్డ్ లాంటి తెల్లటి పిల్లని దించు, పని అయిపోద్ది. ఏంటి దించేది? ఆడు బొంబాయి నుంచి బాయిలర్ కూడా దించితే మనం మన ఊరు నుంచి మంచి నాటుకోడి దింపుదాం అప్ప ఏటలా పాలసిద్దాం. ఏంటది రేది? చందు దగ్గర కోడ్లేం ఉడకో. బంతేం కాదు, నైట్ పార్టీలో గ్లాసు రూపాయల్లో బంగు కలిపి చందు చేత తాగిచ్చావనుకో చిందులే చిందులు. ఓటేయండి, ఓటేసి వెళ్ళండి. ఏనా తొందరగా. మొదటి విడత కౌంటింగ్ మూసేసరికి రమేష్ పాత్ర 25 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఆఖరి విడత కౌంటింగ్ మూసేసరికి హేమ పట్నాయక్ గారు 25 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాటుకోడి ముందు బాయిలర్ కూడా గుర్తుపడకదని చెప్పాను కదా ఈ ఎలక్షన్ రిజల్ట్ కోసం మన కాలనీ మాత్రమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు బిడ్డలందరూ కళ్ళల్లో కొవ్వొత్తులెట్టుకుని ఎదురు చూశారు. వాళ్ళ కళ నెరవేరింది. అమెరికా ప్రెసిడెంట్ మా అప్పకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజెప్పాడంటే ఇది ఎంత పెద్ద విజయం. ఆలోచించండి, ఇది మామూలు యుద్ధం కాదు, ధర్మ యుద్ధం. ఈ రోజు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? మైకి శ్రీగలరావు మాట్లాడుతున్నాడు, మధ్యలో మాట్లాడుతున్నావు. మాట్లాడుతున్నావు నువ్వు అనుకున్నామా స్విచ్ మర్చిపోతా. ఈ విజయం నాది కాదు, మీది కాదు, మా అభ్యర్థులు ఉన్నది కాదు, అప్ప చేసిన అంతకంటే కాదు. రాత్రి పౌర్ణ కష్టపడిన మా అప్పదే విజయం. అందుకే నేను ఆఖరిగా చెప్పొచ్చింది ఏంటంటే గ్రౌండ్ ఎవరిదైనా సరే గెలుపు మా అప్పదే. ఏంటి బాబ్జీ గారు, రేపగా పెళ్లి ఏర్పాట్లన్నీ అయ్యాయా? అయిపోయాయ్యా, మీరందరూ లీవ్ పెట్టి పెళ్లి పనులు దగ్గరుండి చూసుకో. మీకెందుకు సార్, మార్చి క్లోజ్ చేస్తే మొత్తం స్టాఫ్ అంతా వచ్చేస్తాం. సంతోషం. నాన్న నువ్వేంట్రా? పెళ్లి కొడుకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నాన్న. ఏంటంట? కట్నం డబ్బులు 5 లక్షలు పంపిస్తేనే గానీ బయలుదేరంట. అదేంటి? ఇల్లమ్మిన డబ్బులు సాయంత్రం రెడ్డి గారు ఇస్తా అన్నారు. రేపు వాళ్ళు రాగానే ఇచ్చేస్తామని చెప్పాం కదరా. ఇప్పుడు బ్యాంక్ లో వేస్తేనే గానీ వాళ్ళు బయలుదేరంట. వాళ్ళు ఇప్పుడు బయలుదేరకపోతే రేపు పెళ్లి టైంకి రాలేరు నాన్న. పెళ్లి ఆగిపోతుందేమోనని అమ్మ కంగారు పడుతుంది నాన్న. సరే, నువ్వు ఇక్కడే ఉండు. డబ్బు జాగ్రత్త. వెళ్లి వియ్యంకుడు గారి అకౌంట్ లో వెయ్యి. ఎక్కడిది నాన్న? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు డిపాజిట్ చేయి.
రెడ్డి గారు చెప్పండి. ఏం లేదండి, నేను మీ ఇల్లు కొనట్లేదండి. డబ్బులు ఇంకెక్కడైనా అడ్జస్ట్ చేసుకోండి. అదేంటి రెడ్డి గారు? మీ పెద్దబ్బాయి ఇచ్చాడు, తనకి ఇల్లు అమ్మటం ఇష్టం లేదని కరాఖండిగా చెప్పేశాడు. సంతకాలు పెట్టంట. అలాగా, వాడిని నేను ఒప్పిస్తాను. ముందు మీరు అర్జెంట్ గా డబ్బు పంపించండి. ఫోన్ పెట్టేయండి. రెడ్డి గారు, 5 లక్షలు మిస్ అయిందా? సెక్యూరిటీ సెక్యూరిటీ చెప్పండి పోలీసులు వచ్చేవరకు ఎవరిని బయటికి పంపించద్దు. సార్, మా మార్ట్లో 5 లక్షలు దొంగతనం జరిగింది. మీరు అర్జెంట్ గా రావాలి సార్. పోలీసులు వచ్చే లోపు డబ్బు తీసింది ఎవరో నిజం ఒప్పేసుకోండి, లేకపోతే అందరూ జైలుకి వెళ్తారు. అవును, క్యాష్ ఇన్ఛార్జ్ బాబ్జీ గారు ఎక్కడ? బాబ్జీ గారు, బాబ్జీ గారు. ఏమైంది బాబ్జీ గారు? ఎలా జరిగింది? అదే అర్థం కావట్లేదు సేయ గారు. కస్టమర్స్ ని స్టాఫ్ ని అందరినీ చెక్ చేయండి, ఎవరిని వదలొద్దు. కస్టమర్స్ తీసే ప్రసక్తే లేదు. మా అకౌంట్స్ రూమ్ లోంచి స్టాఫ్ ఎవరో కొట్టేశారు. వెళ్ళి చెక్ చేయండి. చెక్ చేయండి. ఏయ్, అందరినీ వ్యాన్ ఎక్కించండి, పదండి. ఆగండి. వీడా దొరికావురా. వాళ్ళెవరిని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఆ డబ్బు తీసింది నేనే. నువ్వా? కాలనీలో జెంట్లమెన్ గా అంత బెళ్ళపిచ్చావు? నువ్వు చేసే పని ఇదే? వాళ్ళని వదిలేండి రా. అయితే పద. ఏయ్, తప్పండి తప్పండి అని తర్వాత తప్పండి. హైదరాబాద్ గాంధీనగర్ ధర్మా మార్ట్ బ్రాంచ్ లో 5 లక్షల రూపాయల చోరీ జరిగింది. అదే మార్ట్ లో పనిచేస్తున్న చంద్రశేఖర్ అలియాస్ చందు అనే వ్యక్తి నేరం చేసినట్టు ఒప్పుకున్నాడని సమాచారం. అలియాస్ చందు అనే వ్యక్తి సంవత్సర కాలంగా ఆ మార్ట్ లో పనిచేస్తున్నట్టుగా దొంగతనం చేయాల్సిన కర్మ అల్లుడు గారికి ఏంటి? అతని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సార్, మన హైదరాబాద్ మార్ట్ లో 5 లక్షల దొంగతనం జరిగింది. అదంతా ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంట్ సార్. ఒకసారి టీవీ చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి సార్. హైదరాబాద్ ధర్మా మార్ట్ బ్రాంచ్ లో 5 లక్షల రూపాయల దొంగతనం జరిగింది. నేరం ఒప్పుకున్న చంద్రశేఖర్ అలియాస్ చందు అనే వ్యక్తి సంవత్సర కాలంగా ఇప్పుడు దొంగతనం చేశావు. మొన్న మినిస్టర్ కొడుకుని అతని బ్యాచ్ ని దారుణంగా చంపావు. ఈ రెండింటి మధ్య లింక్ కుదరట్లేదురా. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? ఎవరు నువ్వు? నీతో అన్ని చెప్పిస్తాను, పద. సిఐ గారు, సిఐ గారు, మా అల్లుడు గారు ఏ తప్పు చేసే మనిషి కాదండి. దయచేసి ఏం చేయకండి. అరగంటలో మా లాయర్ బయలుతో వస్తారు. అల్లుడి బ్యాండ్ నీ కూతురు ముందు వాయించు, పోలీస్ స్టేషన్ లో కాదు. అల్లుడు గారు, ఎస్ఐ గారు, మీరైనా చెప్పండి, మా లాయర్ వచ్చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ ఇంకా ఫైల్ చేయలేదండి. మీ లాయర్ వచ్చిన ఉపయోగం లేదు. నాకేదో డౌట్ గా ఉంది. ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది. ఎస్, చందు గారిని రిలీజ్ చేసే వరకు ఇక్కడ నుంచి కదలిక లేదు. సార్ చెప్పండి సార్. పబ్లిక్ లో న్యూసెన్స్ వద్దు. వాడిని తీసుకుని మన గోడౌన్స్ వచ్చేసాయి. వాడిని నా చేతులతో నేనే చంపుతాను. పాండభాయ్ బోలో. వాడు నా మనుషుల్ని చంపాడు. వాణ్ణి నా చేతులతోనే చంపాలి. వాడి చావు చూసి ప్రతివాడు భయపడాలి. నీకెంత కావాలో తీసుకో. నిన్ను చంపడానికి పోటీ బాగా పెరిగిపోతుందిరా. ఇంకెంతమంది వస్తారు? రాయ్, బండి రెడీ చేయి. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా. నిన్ను అప్పచెప్పాల్సిన వాళ్ళకి అప్పచెప్తే నేను లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. సార్, ఎఫ్ఐఆర్ రాలేదు. చచ్చేవాడికి ఎఫ్ఐఆర్ ఎందుకురా?
సార్ వీళ్ళంతా ఎవరు సార్ వీళ్ళు? నన్ను క్వశ్చన్ చేస్తున్నాయంట్రా? తప్పుకో తప్పుకో తప్పుకోండి. చందు గారు సార్ సార్ మా అల్లుడు గారిని ఎక్కడ తీసుకెళ్తున్నారు? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలి? ముందు ఆయన ఎక్కడికి తీసుకెళ్తారో చెప్పండి. చెప్పకుండా ఎలా తీసుకెళ్తారు? మాకెవరికి చెప్పకుండా మీరు ఆఫ్ నుంచి కూడా కదలడానికి వీల్లేదు. చందు ఏంటిది? నేను చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవించడం ఏంటి? న్యాయం కాదు. నా తప్పు నేను ఒప్పేసుకుంటాను. బాబ్జీ గారు నాకేం కాదు, మీరు వెళ్ళి మీ అమ్మాయి పెళ్లి పనులు చూడండి. తప్ప మా మామయ్యని వదిలేయండి అంకుల్, ప్లీజ్ అంకుల్, మా మామయ్యని వదిలేయండి అంకుల్. అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు రాజశేఖర్ గారు, మా అల్లుడు మీ దగ్గరే పనిచేస్తున్నాడు. మీకు తెలుసు తను దొంగతనం చేసే మనిషి కాదు. మీరైనా ఒకసారి చెప్పండి. అరెస్ట్ చేసి తీసుకొచ్చిన చందు ఎక్కడ? ఏమో సార్, చూస్తుంటే ఇదంతా ఏదో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తో జరుగుతున్నట్టు అనిపిస్తుంది సార్. పొలిటికల్ ఇన్వాల్వ్మెంటా? సెంట్రల్ హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేయి. సార్ రాజశేఖర్ గారు మీరు వచ్చారేమిటి సార్? సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి డైరెక్ట్ ఆర్డర్ వచ్చింది సార్. సిఐ ప్రభాకర్ ఎక్కడున్నాడో వెంటనే ట్రేస్ చేయండి. దిగో దిగరా. సార్ సిఏ ప్రభాకర్ గారి ఇంటెన్షన్ చూస్తుంటే చందుని చంపేస్తాడేమో డౌట్ ఉంది సార్. చంపడమా? వాడిని చంపే ఆయుధం లేదు, రాలేదు. వాడిని ఎవరు ఏం చేయలేరు. నిన్ను కసిదీరా చంపి మా వాళ్ళ సమాధుల పక్కనే నీకు సమాధి కట్టిస్తా. వెటకారం వద్దు, వెంటిలేటర్ మీద బతకాల్సి వస్తుంది. రాయ్, నా కొడుకును చంపి చాలా పెద్ద తప్పు చేశావు. నీకు చావంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తా. పర్వతం ఎక్కాలనుకో పర్వాలేదు, ఎత్తాలనుకోకు చచ్చిపోతావు. నీ టెంపర్మెంట్ తగ్గాలంటే ఈ సెంటిమెంటే కరెక్ట్ రా. మామస్తాడులే రా.
ఎంతమందిని చంపుతావు? వాయుగుండం తీరం దాటితే గాని తుఫాన్ ఆగదు, వార్ ఫినిష్ అయితే గాని ఈ బాడీలో ఎమోషన్ తగ్గదు. 6 అడుగుల పవర్ లో అరుంగులం మాత్రమే చూసావు. అదే పూర్తిగా వాడితే నేల మీద నుంచి చోటుకి, కేబినెట్ లో పోస్ట్ కి, అసెంబ్లీలో సీట్ కి ఆయుష్ అయిపోయినట్టే. మమ్మల్ని తీసుకెళ్ళండి రా. బంటి అమ్మా 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 మాటలో ఎంప్లాయీగా ఉండి దొంగతనం చేసిన వదిలేసి నన్ను అరెస్ట్ చేస్తారేంటి సార్? మీరంతా అనుకుంటున్నట్టు ఇతను ధర్మ గ్రూప్ ఎంప్లాయీ కాదు. మరి ఎవరితను? ధర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ చంద్రశేఖర ధర్మ. లక్షల కోట్లకు అధినేత. నిజాయితీకి విక్నేమ్. హైయెస్ట్ టాక్స్ పేయర్ ఇన్ ఇండియా. దేశ ఆర్థిక వ్యవస్థనే శాసించిన వ్యాపారవేత్త. నువ్వే అంతా అనుకునేవాడికి దేవుడవుతాడు, నువ్వెంత అనేవాడికి నియంత అవుతాడు. అతడే డిక్టేటర్. బావ మన దగ్గర ఏదో దాస్తున్నాడు నాన్న. అవునా? చెల్లితో ఒకసారి మాట్లాడు. 1 సెకండ్. శృతి ఇచ్చే ఫోన్. రే 1 సెకండ్ రా. హలో హలో కాత్యాయని. అంకుల్, ఇది కాత్యాయని నంబర్ కాదు, ఈ నంబర్ శృతిది. శృతిదా? ఎప్పుడు ఈ నంబర్ తోనే కదా కాత్యాయని నాతో మాట్లాడుతుంది. లేదు అంకుల్, మీరు కాత్యాయని నంబర్ అనుకుని శృతికి చేసినట్టున్నారు. హలో ఎవరండి? మీ పెదనాన్న గారు కాత్యాయని నంబర్ అనుకుని నీకు చేశారు. మీరేం చెప్పారు? కాత్యాయని నంబర్ కాదు, నీ నంబర్ అని చెప్పాను. శృతి, శృతి, ఇన్ని రోజులు ఫోన్ లో కాత్యాయని ఇలా మాట్లాడింది నువ్వేనట్టే. ఎందుకు మమ్మల్ని మోసం చేశావు? ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను చెప్తాను. నేను చెప్పిందే తను చేసింది. ఇందులో తను తప్పేమీ లేదు. నువ్వు చెప్పేదేంటి? చెప్పిన అబద్ధాలు చాలవా? మాటలు ఎంప్లాయ్ అన్నావు, అనదనన్నావు. ఈ రోజు వాళ్ళ తమ్ముడు అంటున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? నా కూతుర్ని ఏం చేశావు? అసలు ఇదంతా ఎందుకు చేశావు?